Vivo V50, the camera-centric phone. 1.5K quad-curved 120Hz AMOLED display. 6000 mAh battery with silicon carbon technology. Improved flagship-level photography and videography in daylight and low light. IP68 and 69 water and dust-resistant certification. ఇలాంటి చాలా మంచి, ఇంట్రెస్టింగ్ ఫీచర్స్ అయితే ఈ ఫోన్లో మనం చూడొచ్చు. ఇంకా ఏమాత్రం లేట్ చెయ్యకుండా వీడియోలోకి అయితే ఎంటర్ అవుదాం. ఈ మొబైల్ అన్బాక్సింగ్ విషయానికి వస్తే, బాక్స్లో మనము అయితే మొబైల్ ఫోన్, TPU కేస్, ఛార్జింగ్ కేబుల్, సిమ్ ఎజెక్టర్ పిన్, 90 వాట్స్ అడాప్టర్ ఇంకా డాక్యుమెంటేషన్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. డిజైన్కి వచ్చేసరికి ఫోన్ అయితే ఎలిగెంట్ అండ్ ప్రీమియం డిజైన్తో వస్తుంది విత్ అల్ట్రా స్లిమ్ క్వాడ్ కర్వ్ పంచ్ హోల్ డిస్ప్లే. బెజల్స్ విషయానికి వస్తే అల్ట్రన్ యారో బెజల్ డిజైన్ తో అయితే వస్తుంది. దీనివల్ల స్క్రీన్తో బాడీ రేషియో అయితే ఇంప్రూవ్ అవుతుంది, అలాగే బెటర్ వ్యూయింగ్ ఎక్స్పీరియన్స్ అయితే మనకు ఉంటుంది. Vivo V40 లో మనము ఫ్రంట్ అండ్ బ్యాక్ లో స్కాట్ సెన్సేషన్ గ్లాస్ అయితే చూసాము. ఇందులో అయితే ఇంకా బెటర్ డైమండ్ గ్లాస్ ప్రొటెక్షన్ ఫ్రంట్ అండ్ బ్యాక్ లో అయితే వస్తుంది. ఈ గ్లాస్ స్కాట్ సెన్సేషన్ గ్లాస్తో పోలిస్తే 50% టఫర్. దీనివల్ల ఫోన్ బిల్డ్ క్వాలిటీ అండ్ లైఫ్ అయితే డెఫినెట్గా ఇంప్రూవ్ అవుతుంది. Vivo V50 అయితే మనకు 3 కలర్స్ లో వస్తుంది. స్టారీ బ్లూ, టైటానియం గ్రే ఇంకా రోజ్ రెడ్. ఈ మొబైల్ అయితే మనకు 2 వేరియంట్స్ లో రావొచ్చు. 8+256GB ఇంకా 12+256GB. ఇట్ కెన్ గో ఆల్ ద వే అప్ టు 512GB. ఫోన్ హైట్ వచ్చేసి 6.78 ఇంచెస్ ఉంది. ఇంకా డిస్ప్లే విషయానికి వస్తే 1.5K AMOLED డిస్ప్లే విత్ 120Hz తో అయితే వస్తుంది. Vivo V50 లో 4500 పీక్ బ్రైట్నెస్ ఇంకా అప్ టు 2000 వరకు అయితే హై బ్రైట్నెస్ మోడ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మల్టీమీడియా ఎక్స్పీరియన్స్ ఈ ఫోన్లో అయితే చాలా బాగా ఉంటుంది. మనకు అయితే ఇన్ఫినిటీ వ్యూయింగ్ ఫీల్ అయితే వస్తుంది. ప్రాసెసర్ విషయానికి వస్తే ఈ ఫోన్లో రూమర్స్ ప్రకారం లాస్ట్ ఇయర్ ప్రాసెసర్ అయిన స్నాప్డ్రాగన్ 7 Gen 3 ప్రాసెసర్ ఇందులో కూడా రాబోతుంది. ఈ ఫోన్లో మనము Antutu బెంచ్మార్క్స్ కో అయితే 8,00,000+, Geekbench సింగిల్ కోర్ కో అయితే 1000+, ఇంకా మల్టీ కోర్ బెంచ్మార్క్స్ కో అయితే 3000+ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మీరు అయితే హై ఎండ్ గేమ్స్ ని మీడియం సెట్టింగ్స్ లో విత్ డీసెంట్ ఫ్రేమ్ రేట్ లో అయితే ఆడొచ్చు. బ్యాటరీ విషయానికి వస్తే ఈ ఫోన్లో మనము బిగ్గెస్ట్ బ్యాటరీ ఇన్ స్లిమెస్ట్ ఫోన్ గా అయితే చూడొచ్చు. Compared to last generation phone, ఈ ఫోన్ 6000 mAh బ్యాటరీ విత్ 90 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో అయితే వస్తుంది. ఈ ఫోన్లో సిలికాన్ కార్బన్ టెక్నాలజీ అయితే మనము చూడొచ్చు. హెవీ యూస్ చేసినా కూడా ఫోన్ ఫుల్ డే బ్యాటరీ అయితే వస్తుంది విదౌట్ ఎనీ ఇష్యూస్. ఈ ఫోన్లో LPDDR5X RAM టైప్ ఇంకా UFS 4.0 ROM టైప్ ని అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సాఫ్ట్వేర్ విషయానికి వస్తే ఈ ఫోన్ ఇన్ బాక్స్ Android 15 తో అయితే వస్తుంది విత్ ఫన్ టచ్ OS 15. AI ఫీచర్స్ విషయానికి వస్తే ఈ ఫోన్లో మనం కొన్ని AI ఫీచర్స్ ని అయితే ఖచ్చితంగా చూడొచ్చు. లైక్ ఎరేస్ 2.0, సర్కిల్ టు సర్చ్, ట్రాన్స్క్రిప్ట్ అసిస్ట్, జెమినీ వాయిస్ అసిస్టెంట్, ఇంకా లైవ్ కాల్ ట్రాన్స్లేషన్. సెన్సార్స్ విషయానికి వస్తే ఈ ఫోన్ అయితే మనకు ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ తో వస్తుంది. కనెక్టివిటీ విషయానికి వస్తే ఈ ఫోన్లో మనకు అయితే అన్ని సెన్సర్స్ ఉన్నాయి. లైక్ ఆల్ 5G బాండ్ సపోర్ట్, వైఫై, బ్లూటూత్ 5.4, NFC సపోర్ట్ అయితే లేదు. ఈ ఫోన్లో మనం HDR10+ సపోర్ట్ ఇన్ నెట్ఫ్లిక్స్, వైడ్ 1L1 సపోర్ట్ చూడొచ్చు. కంపేర్డ్ టు లాస్ట్ ఇయర్ ఫోన్ ఈ ఫోన్లో మనము IP68 and 69 వాటర్ సర్టిఫికేషన్ అయితే చూడొచ్చు. ఇంకా సా వాల్యూ అయితే విదిన్ లిమిట్ ఉంటుంది. కెమెరా విషయానికి వస్తే ఈ ఫోన్ బ్యాక్ సైడ్ డ్యూయల్ క్యామ్ సెటప్ తో అయితే వస్తుంది. ప్రైమరీ వైడ్ యాంగిల్ కెమెరా అయితే 50 మెగాపిక్సెల్స్ OIS విత్ Zeiss బ్రాండింగ్ తో అయితే వస్తుంది. అల్ట్రా వైడ్ కెమెరా 50 మెగాపిక్సెల్స్ విత్ Zeiss బ్రాండింగ్ తో వస్తుంది. ఫ్రంట్ లో 50 మెగాపిక్సెల్స్ Zeiss బ్రాండింగ్ గ్రూప్ సెల్ఫీ కెమెరా అయితే చూడొచ్చు.
దీనివల్ల మనకు పర్సన్స్ ని అయితే సెల్ఫీలలో కవర్ చేయొచ్చు. ఈ ఫోన్లో అయితే మనం చాలా మంచి ఫోటోస్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఇన్ డే టైమ్ అండ్ ఇన్ లో లైట్. ఈ ఫోన్లో మనకు జైస్ మల్టీఫోకల్ ఫీచర్ అయితే ఉంటుంది. దీనితో మనము డిఫరెంట్ జూమ్ లెవెల్స్లో మంచి పోర్ట్రేట్ ఫోటోస్ అయితే తీసుకోవచ్చు. ఈ ఫోన్లో మనం వెడ్డింగ్ పోర్ట్రేట్ మోడ్ అయితే చూడొచ్చు విచ్ ఇస్ స్పెషలీ డిజైన్డ్ ఫర్ వెడ్డింగ్ ఫోటోస్. ఈ ఫోన్లో మనం డిఫరెంట్ సైజ్ ఫిల్టర్స్ అయితే యూజ్ చేసి మంచి ఫోటోస్ అయితే తీసుకోవచ్చు. లైట్ పోర్ట్రేట్ 2.0 టెక్నాలజీని అయితే ఈ ఫోన్లో యూజ్ చేశారు. విత్ ద హెల్ప్ ఆఫ్ AI, నైట్ టైమ్ ఫోటోస్ ని చాలా బాగా అయితే తీసుకోవచ్చు విత్ బెటర్ క్వాలిటీ, లెస్ నాయిస్ అండ్ మోర్ డీటెయిల్స్. ఈ ఫోన్లో మనం అప్ టు 4K 60 FPS లో వీడియో అయితే రికార్డ్ చేయొచ్చు. ప్రైస్ అండ్ లాంచ్ డేట్ చెప్పుకునే ముందు మీరు అయితే ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఇచ్చే ఒక్కో లైక్, ఒక్కో సబ్స్క్రైబర్ ఈ ఛానల్కి అయితే చాలా ముఖ్యం. ప్రైస్ విషయానికి వస్తే ఫోన్ 35,000 నుంచి అయితే స్టార్ట్ అవ్వొచ్చు. లాంచ్ వచ్చేసి February 18 అయితే ఉండొచ్చు. ఈ వీడియో చూసినందుకు మీకు ధన్యవాదాలు. జై హింద్.